4.5 దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన విశాఖ ఎయిర్పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమై రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానుండడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలకు అనుమతి ఉండదు. తూర్పు నౌకాదళం పూర్తి స్థాయిలో దీనిని ఉపయోగించుకోనుంది. నాలుగున్నర దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన విశాఖ ఎయిర్పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమై రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానుండడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ విమానాశ్రయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, నేటి నుంచి ఈ అర్ధరాత్రి నుంచే రాకపోకలు బంద్ అవబోతున్నట్లు తెలుస్తూ ఉంది కదా. 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన విమానాశ్రయం, ఏంటి అప్డేట్స్, అక్కడ ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, సుమారుగా 4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా మనం చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి కూడా ఈ సేవలన్నీ కూడా నిలిచిపోనున్నాయి. సో ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నానికి ఇది ఒక ఆయుపొట్ల ఇంతవరకు నడిచింది. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ సేవలన్నీ కూడా నిలిచిపోనున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా ఈరోజు అర్ధరాత్రి నుంచి అన్ని సేవలు కూడా, అన్ని ఎయిర్లైన్స్ కూడా ఇక్కడ భోగాపురంకి డైవర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఎలాంటి ఇవి కూడా ఉండవు. సో ఎయిర్పోర్ట్ చరిత్ర మనం చూసుకుంటే 1941లో మొదటిసారిగా ఇక్కడ నుంచి ఎయిర్ స్ట్రిప్ని అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించడం జరిగింది. దాని తర్వాత కాలంలో 1962లో పౌర విమానాల కోసం వినియోగించడం జరిగింది. అయితే తర్వాత నుంచి 1972 తర్వాత నుంచి సో ఇండియన్ నేవీ ఇక్కడ నుంచి కొంత ట్రయల్స్, సైనిక అవసరాల కోసం ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. దీన్ని 1986 తర్వాత పూర్తిగా దీన్ని సైనిక ఏదైతే ఇండియన్ నేవీకి పూర్తిగా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకుంది. 300 ఎకరాల్లో ఉన్నటువంటి దీన్ని సో పూర్తి స్థాయిలో ఇండియన్ నేవీ వినియోగిస్తుంది. అయితే అప్పట్లో కొంత పౌర విమాన సేవలు నడిచినప్పటికి కూడా తర్వాత ఉన్నటువంటి దీన్ని మనం చూస్తే కొంత డెవలప్ చేస్తూ వచ్చు. ఆల్టర్నేటివ్ రన్వేస్, ఒకవైపు పౌర విమానాలకి, మరోవైపు మనం చూస్తే ఇటు నేవీకి కూడా ఏకకాలంలో రన్ చేసేవాళ్ళు. అయితే కేవలం ఏంటంటే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల నైట్ ల్యాండింగ్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ ఇవి కానీ రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఏకకాలంలో ఇక్కడ మనం చూసుకుంటే రోజుకి అప్ అండ్ డౌన్ మనం చూసుకుంటే 60 సర్వీసులు పైగా ఉండేవి. ఒక ఏడాదిలో 3 లక్షల పైగా ఇక్కడ ప్రయాణికులు, 30 లక్షల వరకు కూడా ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణించేటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఈ రోజు తర్వాత నుంచి కొంత ఎయిర్లైన్స్ వీళ్ళంతా సేవలు అందించే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు నుంచి ఆల్రెడీ ఇండిగో మేడం యూఆర్ షిఫ్టెడ్ టు, కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? మీరు ఈ రోజు నుంచి భోగాపురంకి షిఫ్ట్ అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వైజాగ్ ఇంతవరకు ఒక హోమ్ ప్లేస్. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా సో భోగాపురంకి ఆల్రెడీ షిఫ్ట్ అవుతున్నటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఇండిగో కావచ్చు, అన్ని ఎయిర్లైన్స్ కూడా అక్కడి నుంచే సర్వీసులు నడుపుతుంది. సో ఈ స్టాఫ్ అంతా కూడా మెజారిటీ స్టాఫ్ అక్కడ షిఫ్ట్ అవుతున్నారు. సుమారు ఇక్కడ ఒక 700 మంది పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది ఎయిర్లైన్స్ సిబ్బంది మాత్రం షిఫ్ట్ అవుతారు. మిగతా వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వీళ్ళకి కూడా ప్రత్యామ్నాయం చూపించమని కూడా కొంతమంది అడుగుతున్నటువంటి దీన్ని అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ట్రావెల్స్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అవుతున్నటువంటి దీన్ని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే సో విశాఖ వాసులకి ఇంతకాలం ఇక్కడ విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే కోడ్ కేటాయించారో అదే కోడ్ని ఇక్కడ కూడా కొనసాగడానికి ఇప్పుడు ఏదైతే భోగాపురంలో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ విశాఖ వాసులు కానీ వీళ్ళు కానీ చాలా వరకు ఫీల్ అవుతుంది ఏంటంటే విశాఖపట్నానికి ఒక ఎయిర్పోర్ట్ లేదు అనేది వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. ఏంటి ఇప్పుడు ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ క్లోజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడినాము. సిటీకి మధ్యలో అన్నింటిలో అందుబాటు. తర్వాత ఇక్కడ నుంచి భోగాపురం అంటే అది మన విశాఖపట్నంకి చెందింది కాదు, విజయనగరం చెందింది. చాలామంది పొట్ట కొట్టారు. సో అంటే మీకు అంటే ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు? ఏం లేదు వెళ్ళిపోండి అన్నారు, అంతే. ఇంకా ఏం లేదు. ఎక్కడ దగ్గర బయట పని చూసుకోవడం, ఏ ప్యాంటింగ్, ఏ మేస్త్రి పని చూసుకోవడం, అంతే. చాలా నమ్మాము కానీ చాలా మోసం చేశారు మాకు.
ఒక ఇల్లు చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు ఇప్పుడు భోగాపురం షిఫ్ట్ అయిపోవడంతో వీళ్ళకి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ లేకపోతే హౌస్ కీపింగ్ ఇలాంటి వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి మాత్రం ఆల్రెడీ షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే మేము ఇక్కడ వెళ్ళిపోతున్నందుకు మాకు అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎన్నాళ్ళు పనిచేసాం, ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళిపోతుంది అంటే బాధగా ఉందని చెప్తున్నారు. విశాఖ వాసులు కూడా ఇప్పుడు విశాఖ పేరుని సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారిపోతుంది కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ లేదని ఫీల్ చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 40 దశాబ్దాలు సేవలు అందించిన ఈ విమానాశ్రయం ఇక్కడి నుంచి లేదు, ఆ సేవలు వైదొలుగుతుంది అంటే మాత్రం కొంతమంది చాలా మందికి కూడా విశాఖ వాసులతో కూడా బాధ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.